హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను క్యారెట్ అండ్ టమాటో కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇది సెమీ గ్రేవీ కర్రీ అండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. క్యారెట్, టమాటో, ఉల్లిగడ్డలు, కరివేపాకు. క్యారెట్ నేను ఇక్కడ 1/2 కిలో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ మినపప్పు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. నేను జీలకర్ర కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను. ప్రతి కర్రీలో ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకొని ఇలా చుంచేసి అందులో వేసేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు ఈ కర్రీలో పచ్చిమిరపకాయలు అస్సలే యూస్ చేయట్లేదండి. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆ జీలకర్ర, ఆ మినప్పప్పు, ఆవాలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిగడ్డ పీసెస్, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకున్నాను. పీసెస్ కట్ చేసుకొని కరివేపాకు, ఉల్లిగడ్డ పీసెస్ వేసాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఫ్రై అవుతూ ఉండాలి. లైక్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ లేదంటే పింకిష్ కలర్ వచ్చే వరకు అది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. నేను ఏంటంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, అల్లం గ్రేట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వేసాను, అల్లం గ్రేట్ వేసాను. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను స్కిన్ తీసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఉన్నాయి కదా, అవి 1/2 కేజీ క్యారెట్స్ నేను చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ క్యారెట్ పీసెస్ అనేవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. క్యారెట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. సో అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మగ్గించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు చూడండి, 2-3 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి ఒక 3-4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాము. అవి చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అది ఏంటంటే టమాటోస్ వల్ల కొంచెం గ్రేవీ అనేది వస్తుంది కర్రీలో. సో 3-4 మీడియం సైజ్ టమాటోస్ వేసుకున్నాను, చిన్న పీసెస్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో నేను ఏంటంటే పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి నేను ఇందులో మిరప్పొడి, ఇందులో నేను ఎండుకారం వేసుకుంటున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వాళ్ళ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అండ్ నేను 2 స్పూన్స్ కారంకి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. నేను మ్యాక్సిమం అన్ని కర్రీస్లో ధనియా పౌడర్ వేసుకుంటా అండి. అండ్ ఇప్పుడు ఇందులో షుగర్ కూడా కొన్ని కర్రీస్లో వేసుకుంటాను. 1/2 స్పూన్ వేసుకున్నాను ఇందులో, ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది షుగర్ వల్ల. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఆ క్యారెట్ కొంచెం ఉడకడానికి. అండ్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలి.
మగ్గించాలి బాగా. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ, చాలా సింపుల్ కూడా. అండ్ క్యారెట్ ముక్కలు ఉడికాయో లేదో అప్పుడప్పుడు ఇలా చూసుకోవాలి. సో ఇవి ఉడికిపోయాయి, కాసేపు అలానే ఉంచాలి మీడియంలో పెట్టుకొని. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకు అర్థమైపోతుంది కర్రీ అయిపోయింది అని. సో ఇప్పుడు ఏంటంటే అలా మీడియంలో పెట్టుకొని కాసేపు అలానే ఉంచుకోవాలి. కొంచెం ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అలా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఆ టేస్ట్ అనేది మొత్తం పడుతుంది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది. అలా కాసేపు ఉంచుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఐస్ సైట్ ఉన్న వాళ్ళకి ఇది రోజు అంటే ఒక వీక్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిది. అండ్ కొంతమంది క్యారెట్ తినరు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. అండ్ ఇది ట్రై చేసి కమెంట్లో పెట్టండి నాకు ఎలా ఉంది టేస్ట్ అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.